టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ ఏపీ భవన్ మాజీ స్పెషల్ లైజన్ ఆఫీసర్ చిన్నప్పని అరెస్ట్ చేశారు పోలీసులు. జూన్ 8 వరకు కూడా రిమాండ్ కూడా విధించారు ఏసీబీ కోర్టు. ఇక అక్రమాస్తుల కేసులో చిన్నప్పని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. విశాఖ, విజయనగరం, రాజమండ్రి, తాడేపల్లి, విజయవాడలో ఏసీబీ ముమ్మరంగా సోదాలు చేసింది. ప్రభుత్వ విలువ ప్రకారంగా సుమారుగా 3 కోట్ల రూపాయల అక్రమాస్తులు కలిగి ఉన్నాడంట ఈ చిన్నప్ప. ఇక మార్కెట్ విలువను ప్రకారంగా 20 నుంచి 30 కోట్ల వరకు కూడా ప్రభుత్వ విలువ ప్రకారంగా 3 కోట్లు, అది మార్కెట్ వాల్యూ అయితే కనుక 30 కోట్లు. ఇక తగరపు వలసలో 160 చదరపు అడుగుల చొప్పునటువంటి 5 ఫ్లాట్లు, ఇక పరువాడలో 160 గజాల చొప్పునటువంటి 3 ఫ్లాట్లు, రుషికొండ వద్ద పెబ్బల్ టవర్లో ఒక ఫ్లాట్ అండ్ కేపీఆర్ రెసిడెన్సీలో ఒక ఫ్లాట్, షేర్ మార్కెట్లో కూడా 45.15 లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టినట్టుగా ఏసీబీ వెల్లడించింది. ఆయన ఒక సర్వసాధారణ పిఏ, వైవి సుబ్బారెడ్డి దగ్గర పిఏగా పనిచేశారు. ఏపీ భవన్ మాజీ స్పెషల్ లైజన్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఈ చిన్నప్ప ప్రస్తుతానికి 30 కోట్లు విలువ చేసిన ఆస్తు కలిగి ఉన్నాడంట. ఎక్కడి నుంచి సంపాదించండి, ఏ రకంగా వచ్చినాయి? అందుకే చాలామంది ఏమంటారంటే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే జాలిక లైఫ్ సెటిల్ అంటారు, చూస్తారు. దీనికోసమే ఓ చిన్న చితక ప్రభుత్వ ఉద్యోగం, ఏ స్థాయి ఉద్యోగం అయినా సరే కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. అప్పనంగా కుటుంబం మొత్తం కూడా ఆ దోపిడి సొమ్ముతో బతకాలి. సో ఏసీబీ అధికారులు జూన్ 8 వరకు రిమాండ్ విధించారు. ఒక చోట కాదు, 2 చోట కాదు, చాలా చోట్ల విజయనగరంలో, విశాఖలో, రాజమండ్రిలో, తాడేపల్లిలో, విజయవాడలో ఒకటేసారి సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. అయితే మార్కెట్ విలువ ప్రకారంగా 30 కోట్ల రూపాయల ఆస్తులున్నాయంటే ఎక్కడ తగరపు వలసలు 160 చదరపు గజాల స్థలం ఉంది, 5 ఫ్లాట్స్ ఉన్నాయి, 150 స్క్వేర్ యార్డ్స్తోని 5 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇక పరో వార్డులో 160 స్క్వేర్ యార్డ్స్తో 3 ఫ్లాట్స్ ఉన్నాయి. రుషికొండ దగ్గర ఒక ఫ్లాట్ ఉంది, తర్వాత కేపీఆర్ రెసిడెన్సీలో ఒక ప్లాట్ ఉంది. ఇలా 45 లక్షల రూపాయల షేర్లో పెట్టుబడి పెట్టిండంట. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. రామచంద్రరావు, ఏంటి ఒక పిఏగా పనిచేసిన వ్యక్తి ఇంతటి స్థాయి 40-50 కోట్ల రూపాయలు సంపాదించే స్థాయి 45 లక్షల రూపాయలు షేర్లోనే తిప్పుతున్నాడు. ఇక ప్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, రెసిడెన్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే ఇక లెక్కలేదు. అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఏసీబీ అధికారులు ఏం చెప్తున్నారు? జూన్ 8 వరకు కూడా విచారణకి రిమాండ్కి పంపించారు ఆయన్ని. దీంట్లో పొలిటికల్ యాంగిల్ ఏదైనా ఉందా? వైవి సుబ్బారెడ్డి పిఏగా పనిచేశారని చెప్తున్నారు కాబట్టి ఏదైనా పొలిటికల్ యాంగిల్ కనబడుతోందా? వాస్తవానికి ఇది పొలిటికల్ యాంగిల్ గా ఉన్నట్టు ఆరోపణలు చేసినప్పటికీ ఇందులో వాస్తవాలు మనం గమనించవచ్చు. నిజానికి చూసుకుంటే ఒక సాధారణ ఒక లైజనింగ్ అధికారి ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు అంటే మీరు చూడొచ్చు. సహజంగా విశాఖపట్నంలో ఒక చిన్న ఇంటి స్థలం కొనుక్కోవడానికి ఒక ఉన్నతాధికారి స్థాయి ఉద్యోగం కనీసం నెలకు ₹1,00,000 జీతం వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే కేవలం తగరపోలసలో ఒక 5 ఫ్లాట్లు, అట్లాగే ఇతర ప్రాంతాల్లో చూసుకుంటే పెద్ద ఎత్తున ఫ్లాట్లు మాత్రమే కాకుండా ఒక అపార్ట్మెంట్ లో సహజంగా ఇతను రుషికొండ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ 2 కోట్ల రూపాయలు విలువ చేసే పరిస్థితి ఉంటుంది. అయితే రాజకీయ కక్షతో ఇది జరిగినట్టు ఆరోపణలు చెప్పి తప్పించుకున్నప్పుడు కూడా ఇందులో స్పష్టంగా అక్రమాలు కనిపిస్తున్నాయి. వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉన్న సమయంలో ఇతను పెద్ద ఎత్తున విశాఖ కేంద్రంగా దందాలు చేశారు. ఒక రకంగా ఆ దందాలో భాగంగానే ఈ ఫ్లాట్లు సంపాదించారన్నది స్పష్టంగా కనిపిస్తుంది మనోజ్. అయితే ఇది ఒక రకంగా ఇక్కడ వ్యవహారం మాత్రమే కాదు, చాలా వరకు కూడా దీనికి సంబంధించి అంటే ఇప్పుడు మనం ఒక లెక్కలో చూసుకుంటే ఇతనికి జూన్ 8వ తేదీ వరకు కూడా ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. అయితే తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకునే ఆలోచనతో ఏసీబీ ఉంది. కేవలం కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడమే కాకుండా విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, తాడేపల్లి, విజయవాడ లాంటి ప్రాంతాల్లో కూడా చాలా అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. కేవలం విశాఖలో లభించిన ఇటు తగరపోలసలో 160 చదరపు అడుగులు చెప్పిన 5 ఫ్లాట్లు, పరవాడలో 3 ఫ్లాట్లు 160 గజాలు చెప్పిన, అలాగే రుషికొండ వద్ద పెబ్బల్ టవర్స్ అనే ఒక ఫ్లాట్, అలాగే కేపీఆర్ రెసిడెన్సీలో ఒక ఫ్లాట్. ఇవన్నీ చూసుకుంటే మామూలుగా మార్కెట్ రేటు ప్రకారం ఇది కొన్ని కోట్ల రూపాయల వరకు అంచనాలు వేసినప్పటికీ బహిరంగ మార్కెట్ లో మాత్రం 30 కోట్లకు పైగా ఈ ఆస్తులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కేవలం ఈ చిన్నప్ప వ్యవహారం మాత్రమే కాకుండా ఒక రాజకీయ పార్టీ ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న నేపథ్యాన కక్ష సాధింపుతో ఇది జరిగినట్టు కొన్ని పార్టీలు చెప్తున్నప్పుడు కూడా ఈ అక్రమ ఆస్తులకి సమాధానం ఏంటి అన్న విషయంపై ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇదంతా పూర్తిగా ఒక అధికారి కావచ్చు, ఒక ప్రజాప్రతినిధికి ఉన్న పలుకుబడి నేపథ్యాన్ని ఈ రకంగా చిన్నప్ప ఇంత పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. నిజానికి ఏపీ భవన్ స్పెషల్ లైజనింగ్ ఆఫీసర్ గా పనిచేసే వ్యక్తికి ఇన్ని కోట్ల రూపాయలు అంటే దాదాపు బహిరంగ మార్కెట్ లో 30 కోట్ల రూపాయల ఆస్తులు ఏ రకంగా దక్కాయి అనే విషయంలో స్పష్టంగా అక్రమాలు బయటపడ్డాయి. అయితే మనోజ్, ఒక చాలా ఆసక్తికరమైన విషయం, ఈ చిన్నప్ప వ్యవహారం బయటపడడంతో చాలా మందిలో
అలజడి మొదలైంది. విశాఖలో గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, ప్రస్తుతం ప్రజాప్రతినిధుల వద్ద చాలా మంది పిఏలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు నిజానికి ప్రజాప్రతినిధుల కంటే ఆ పిఏలే ఈ చక్రం తిప్పుతున్నారని, పిఏల వద్దే కోట్ల రూపాయల ఆస్తులు, అంటే సహజంగా ఒక ప్రభుత్వ ఉద్యోగికి అత్యధికంగా ₹1,00,000 వేతనం వస్తుంది, కానీ అతని సహజంగా ఇంటి అవసరాలకు ₹1,00,000 ఖర్చు చేయడం, కాస్త మిగిలితే 30-40 వేలతో ఒక ఇల్లు, కారు అట్లాంటి అంశాలు ఉంటాయి. కానీ ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారన్న విషయంపై తాజాగా ఈ చిన్న వ్యవహారంతో ఇతరులపై కూడా కొంత దృష్టి పడే పరిస్థితి. ఇప్పటికే ఏసీబీ ఒక బహిరంగ ఇన్విటేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి. ఎవరైనా అక్రమ ఆస్తులు ఈ రకంగా సంపాదించినట్లయితే, గుర్తించినట్లయితే వారికి సంబంధించిన అంశాలు ఇవ్వండి, వారి పేర్లు ఎవరైతే ఫిర్యాదు ఇస్తారో, సమాచారం ఇస్తారో వారి అంశాలను గోప్యంగా ఉంచి విచారిస్తామని చెప్తున్నారు. ఈ దశలో గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే ఎవరెవరు ఈ రకంగా సెటిల్మెంట్లు చేశారు? వాస్తవానికి చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి పిఏగా పనిచేస్తున్న ఇతరులతో పాటు ఇతరుల ప్రమేయం ఏ మేరకు ఉంది అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని లీడ్స్ కూడా ఏసీబీ అధికారులకి ఈ రోజు నిన్న కూడా అందినట్టు తెలుస్తుంది. మనోజ్ మరికొన్ని రోజుల్లోనే మరికొన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. అయితే ఇది రాజకీయ కక్షగా కొన్ని వర్గాలు చెప్పినప్పుడు కూడా బహిరంగంగా ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు లభించడం ఖచ్చితంగా ఇది అక్రమార్జన. అలాగే ఈ వ్యవహారం వెనుక కేవలం ఇతనికి లంచాలు ఇచ్చిన వ్యక్తులు ఎవరు, ఎందుకు ఇచ్చారు, ఎట్లాంటి ప్రయోజనాలు పొందారు అన్న కోణంలో కూడా ఏసీబీ విచారణ కొనసాగుతుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు. సో మొత్తంగా పిఏగా పనిచేస్తున్న వ్యక్తి 40-50 కోట్లు సంపాదించారు. దీని వెనుక పొలిటికల్ గేమ్ ఉందా అంటే ఉందే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బట్ ఏసీబీ అధికారులు ఏ రకంగా ఛేదిస్తారో చూడాలి. వైవి సుబ్బారెడ్డి టీటీడీ మాజీ చైర్మన్గా పనిచేస్తున్న వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పను ప్రస్తుతానికి రిమాండ్కి తరలించారు పోలీసులు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. జూన్ 8 వరకు కూడా రిమాండ్లో ఉండబోతున్నారు. సో ఆయన పేరు మీద 40-50 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయంట. విశాఖ, విజయనగరం, రాజమండ్రి, తాడేపల్లి, విజయవాడల్లో ఎప్పటికప్పుడు సోదాలు నిర్వహించినటువంటి ఏసీబీ అధికారులు ప్రభుత్వం విలువ ప్రకారంగా 3 కోట్ల రూపాయల విలువ చేసిన ఆస్తులు ఉంటే మార్కెట్ వాల్యూ 30 to 40 crores ఉందంట. తగరపు వలసలో 160 స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్స్ 5 ఉన్నాయి. పరోవాడలో 160 స్క్వేర్ యార్డ్స్ 3 ఫ్లాట్స్ ఉన్నాయి. రుషికొండలో పెద్ద వద్ద పెబ్బల్ టవర్స్లో ఒక రెసిడెన్స్ ఫ్లాట్ అండ్ కేపీఆర్ రెసిడెన్స్లో కూడా ఒక రెసిడెన్స్ ఫ్లాట్ ఉంది. షేర్ మార్కెట్లో 50 లక్షలు చేసినటువంటి పెట్టుబడులు ఉన్నాయి. ఒక పిఏగా ఇంత మొత్తంలో సంపాదించగలిగాడంటే ఆ రూట్స్ ఏంటి? సో మీలో ఎవరైనా ఆయనకు డబ్బులు ఇచ్చి ఉన్నా, లంచం ఇచ్చి మోసపోయినా, ఆ వ్యక్తి ఫోటో మీకు కనబడుతుంది ఆర్టీవీ స్క్రీన్ పైన, గుర్తు తెచ్చుకోండి. మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎప్పుడైనా మోసపోయారా? ఈ వ్యక్తి ఏ స్థాయిలో లంచగొండితనానికి అలవాటు పడ్డాడో కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు